జనబెహరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకమైంది. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై భారత్ గలం. అమెరికాలో శశి థరూర్ నేతృత్వంలో ఎంపీల బృందం శాంతి యాత్ర. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం, అది ఉగ్రవాదానికి అడ్డా. బహ్రెయిన్లో ఎంపీ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు. మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణపై విచారణ చేపట్టాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. నా కొడుకునే కిడ్నాప్ చేయబోయారు. పాక్ ఐఎస్ఐపై గులాం నబీ ఫైర్. కుప్పంలో కొత్తింటి కల సాకారం. చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం. దయ్యం నువ్వేనా కేటీఆర్ నిలదీసిన మంత్రి సీతక్క. మోదీ ప్రశంసల కోసమే రాహుల్ పై విమర్శలంటూ వ్యాఖ్య. హామీల అమలుపై తక్షణమే క్యాలెండర్ను ప్రకటించాలి. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్ల నివారణ, నియంత్రణపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష. అన్ని హాస్పిటల్స్ లో సరిపడా మెడిసిన్, ఇతర రియేజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచన. లిక్కర్ స్కామ్ పేరుతో ఆధారాలు లేకుండా వైఎస్ జగన్ పై నిందలు. మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ధ్వజం. ఉత్కంఠ పోరులో పంజాబ్ చిత్తు. ఈ సీజన్ గెలుపుతో ముగించిన ఢిల్లీ. బెంగళూరులో మొదటి కోవిడ్ మరణం. కర్ణాటకలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు. ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్లో మోదీ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రధాని అన్నారు. మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుని గర్వపడేలా చేశాయని తెలిపారు. దేశ ప్రజల్ని ఆపరేషన్ సింధూర్ ఎంతగానో ప్రభావితం చేసిందని, అనేక కుటుంబాలు దీన్ని తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని పేర్లు పెట్టుకున్నారని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని, నేడు ప్రతి భారతీయులు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాడని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవ భారతానికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తిరంగ యాత్ర నిర్వహించారని తెలిపారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుండి యువత ముందుకొచ్చారు.
నిర్వహించారని తెలిపారు. అదేవిధంగా దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలకు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఏమాత్రం ఉపేక్షించబోదని, ఉగ్రవాదానికి తాము తలొగ్గే ప్రసక్తి లేదని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పేందుకు భారత పార్లమెంట్ సభ్యుల బృందం అమెరికాలో శాంతి యాత్ర ప్రారంభించింది. కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు శశి తరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం శనివారం న్యూయార్క్లో తమ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ బృందానికి న్యూయార్క్లో అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా స్వాగతం పలికారు. ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని, జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం. డాక్టర్ శశి తరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందానికి న్యూయార్క్లో రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా స్వాగతం పలికారు అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ యాత్రకు నెవర్ ఫర్గెట్, నెవర్ ఫర్గివ్, ఓపీ సింధూర్ అనే హ్యాష్ ట్యాగ్ను జోడించింది. 8 మంది ఎంపీలు, అమెరికాలో భారత మాజీ రాయబారి తరుణ్జిత్ సింగ్ సంధుతో కూడిన ఈ బృందం అమెరికా ఖండాలు, కరేబియన్ దీవులు పర్యటించనుంది. తమ యాత్రలో భాగంగా బృందం సభ్యులు తొలుత న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఉన్న 9/11 స్మారక స్థలిని సందర్శించి అమెరికాపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడిని బాధితులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడ ప్రవాస భారతీయులతోనూ సమావేశమయ్యారు. ఈ పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ భారతదేశం నుండి బయలుదేరే ముందు శశి తరూర్ మాట్లాడుతూ, మా దేశంపై అత్యంత క్రూరంగా ఉగ్రవాదులు దాడి చేసిన భయంకరమైన సంక్షోభం గురించి దేశం తరపున మాట్లాడడానికి మేము వెళ్తున్నాం. ఉగ్రవాదం ద్వారా మమ్మల్ని నిశ్శబ్దం చేయలేరన్న సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని స్పష్టం చేశారు. By doing so in an atrocious manner, that is, it was not just a terrorist attack of somebody indiscriminately blowing up people with a bomb. It was a bunch of people going around identifying the religion of the people before them and killing them on that basis, which was clearly intended to provoke a backlash in the rest of India, since the victims were overwhelmingly Hindu. In fact, 26 people died, 25 Indians and 1 Nepalese, and the Nepalese happened, of course, didn't get a chance to say he was Nepalese, but he was a Hindu, so he would have probably been killed anyway. And quite astonishingly, one person who wasn't killed was a Hindu professor who happened to be able to recite the Kalima, the first verse of the Quran, and therefore was not shot, which is a very interesting message. And it was very, very clearly, I mean, for us it was not that there was any doubt about the motives of these people, but it was particularly driven home. In many cases, the husband was shot and the wife was told to convey the message back that he was shot for his faith. And I'm very proud as an Indian to say that ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యంగా అభివర్ణిస్తే ఈ దేశ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ బైజంత్ పాండా నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం నిన్న బహ్రెయిన్లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడి ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఓవైసీ వ్యాఖ్యలను చేశారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు ఈ ఉగ్రవాదం వల్ల మేము ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. ఈ సమస్యకు పాకిస్తాన్ మూల కారణం. ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడం ఆపేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదని ఓవైసీ స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఓవైసీ తెలిపారు. పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే వారు ఊహించని దానికంటే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. తీవ్రమైన కవింపు చర్యలు ఎదురైన భారత్ ఎప్పుడు సంయమనం పాటిస్తూ వస్తుందని గుర్తు చేశారు. పహల్గాం దాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదం సృష్టిస్తున్న మానవ విషాదాన్ని ఆయన వివరించారు. 6 రోజుల క్రితం పెళ్లైన మహిళ 7వ రోజు వితంతువుగా మారింది. నేడు నెలల క్రితం వివాహమైన మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా రాజకీయ అభిప్రాయాలు వేరైనా దేశ సమగ్రత విషయంలో మేమంతా ఒకటే. ఈ విషయాన్ని మా పొరుగు దేశం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఓవైసీ అన్నారు. You know the first and last one, and because of that concern, our government has sent us over here and various delegations comprising of all party members of parliament to different parts of the world, so that the world knows the threat which India has been facing from last so many years. And unfortunately, we have lost huge amount of human lives. Innocent people have been killed. And the fact of the matter is that this problem emanates from Pakistan only. Unless and until Pakistan stops promoting, aiding, sponsoring all these terrorist groups, this issue will not go away. And India has exercised utmost restraint in dealing with this problem.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి జరిగిన అవమానం తనను తీవ్రంగా బాధించిందని బీఆర్ఎస్ నేత ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి వేదికలపై ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్పేందుకు ఎంతో ధైర్యం కావాలన్నారు. మిల్లా ఆరోపణపై విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ పోస్టు పెట్టారు. మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని గట్టిగా ఎదుర్కోవడానికి చాలా ధైర్యం అవసరం. మిల్లా మ్యాగీ చాలా బలమైన మహిళ. తెలంగాణలో మీరు ఎలాంటి అవమానపూరిత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. మేము వారిని గౌరవిస్తాం. వృద్ధికి సమాన అవకాశాలు అందిస్తాం. మా భూమి నుండి వచ్చిన గొప్ప నాయకుల్లో రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి కొందరు మహిళలు ఉన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఏ స్త్రీ లేదా అమ్మాయి ఇలాంటి భయంకరమైన అనుభవాలను ఎదుర్కోకూడదని నేను కోరుకుంటున్నాను. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ తన పోస్టులో రాసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బహ్రెయిన్ లో జరిగిన అఖిలపక్ష ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ సైన్యం, అక్కడి గూఢచర సంస్థ ఐఎస్ఐ, పాకిస్తాన్ రాజకీయ నాయకులే పూర్తి బాధ్యత వహించారని సంచలన ఆరోపణ చేశారు. పాకిస్తాన్ ఈ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ తాను విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుండి సరిహద్దు అవతల నుండి ప్రేరేపిత ఉగ్రవాదాన్ని చూస్తూనే ఉన్నామని ఆజాద్ తెలిపారు. ఒకప్పుడు కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఢిల్లీలోని ప్రభుత్వ ఏజెన్సీలకు తప్ప సాధారణ ప్రజలకు తెలిసేది కాదు. కానీ మీడియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గత 3 దశాబ్దాల్లోని జమ్మూ కాశ్మీర్లో 40,000 మందికి పైగా స్థానికులు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సహాయం, ప్రోత్సాహంతో శిక్షణ పొందిన ఉగ్రవాదుల దాడి లేని రోజు దాదాపుగా ఉండదు. దీనికి మాకు ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు. దేశంలోని ఏ ఇతర ప్రాంతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు లేవు. అన్ని ఉగ్రవాద కార్యకలాపాలు పాకిస్తాన్ లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. By Pakistan aided, abetted, trained terrorists. And we don't need any proof. I don't know why people are asking proof, because we don't have any terror activities in any part of the country. No terror camps. We can't think of having a camp. We can't even think a 2-man camp in any part of the country, terrorist activities. But all the terrorist activities are emanating from Pakistan or Pakistan-occupied Kashmir. So let it be clear. I have seen in my home almost 40 years back, when my son was only 1.5 years old. So one of the hijackers, he was a Pakistani, was going to be hanged with the court judgment. So that child, that time I was member of parliament, 1-year-old child, the ISI, you know, it's not only the militants doing such activities, even the secret agency of Pakistan is even much worse. Rather, it is the secret agency of the Pakistan who has taught them these tactics. So they were trying to kidnap him from Srinagar, from my in-laws' place. But somehow, only a day before I had gone to Srinagar, and that son flew with me back to Delhi. So within a week or so, I had become minister, junior minister in Mrs. Indira Gandhi's time. And these 2 ISI people, in my absence while I was in office, came home to kidnap my child. And they turned out to be 2 ISI people. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగుపెట్టారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. వారి వెంట రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య గృహ ప్రవేశం చేశారు. ఈ ఆనందకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోల్ని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కుప్పం ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న 3.5 దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహ ప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయత మరవలేని
మరవలేని అనుభూతిగా మిగిలిపోతాయి. ఇది మా కుటుంబ పండుగ కాదు, మనందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోవడం పట్ల స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవిత లేఖతో కేటీఆర్ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కవిత చెప్పినట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా అంటూ కేటీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాహుల్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదన్నారు. దేశ ప్రజల కోసం మాట్లాడుతున్న రాహుల్ గాంధీపై మోదీ ఈడీని ప్రయోగిస్తున్నారని, మోదీ ప్రశంసల కోసం పాకులాడుతూ కేటీఆర్ పాకులాడుతున్నారని మండిపడ్డారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పత్రికకు తన వంతు సహాయం చేశారని తెలిపారు. అధికారంలో లేనప్పుడు అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందని నిలదీశారు. కేటీఆర్ కు గోబెల్స్ అవార్డు ఇవ్వచ్చని వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీస్తే కనీసం దానిపై సమాధానం చెప్పే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో హామీల అమలును అటకెక్కించిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించిన వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలు దాడి చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకే జూన్ 4న వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నామని తెలిపారు. కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి, అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశం నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధాని కానీ కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం లేచి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు అల్లకొల్లలపై ఏ రకంగా గొగ్గలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి పనికి ఆహార పథకం కింద ఉపాధిని తీసుకొస్తామని చెప్పారు అట్టాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన విధంగా ఏదో ఒక వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజుల నివారణ, నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఇండియా, ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు, ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందన్నారు. ఇండియాలో పరిస్థితి నార్మల్ గా ఉందని, JN1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని, ఈ వేరియంట్ 2023 నుండే ఇండియాలో వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారికి తప్పితే ఇతరులెవరికి హాస్పిటలైజేషన్ అవసరం పడలేదన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుండి రాష్ట్రాలకు ఇప్పటి వరకు అడ్వైజరీలు, గైడ్ లైన్స్ ఏమీ రాలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉండడం, ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అక్కడక్కడ నమోదయ్యే కోవిడ్ కేసుని మేనేజ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని అధికారులు మంత్రికి తెలిపారు. టెస్టింగ్ కిట్స్, మెడిసిన్ సహా అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ ఉండాలన్నారు. కరోనా సీజనల్ డిసీజుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలన్నారు. అన్ని హాస్పిటల్లో సరిపడా మెడిసిన్, ఇతర రియేజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కోవిడ్, డెంగ్యూ పేరిట ప్రజల్ని ఆందోళనకు గురి చేసి దోచుకునే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది దాగానాడుగా చరిత్రలో నిలిచిపోతూ ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా చంద్రబాబు తన పాలనా కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. జిల్లాలో జరుగుతున్న తెలుగుదేశం మినీ మహానాడును దీనికి అర్థం పడుతుందని, ఎమ్మెల్యేలు, నాయకుల ఆక్రోశ మినీ మహానాడులుగా మారిపోయాయని గుర్తు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమానికి దూరమై కస్టోడియల్ టార్చర్ కు కేర్ ఆఫ్ గా మారిపోయిందని అన్నారు. ఎటువంటి కనీస ఆధారాలు లేకుండానే కేవలం రాజకీయంగా
దెబ్బతీయాలనే కక్ష సాధింపుల్లో భాగంగానే వైఎస్ జగన్పై లిక్కర్ స్కామ్ అంటూ నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజుకోటి రాస్తారు. ముందు విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ చేశాడు, విజయసాయిరెడ్డిని కటకటాలు ఊసలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు. విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోంచి వెళ్ళిపోగానే వెంటనే రాజకేశిరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర, మొత్తం కర్త కర్మ క్రియ అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు. మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు, అరెస్ట్ చేయటమే గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు రాస్తారు. ఇంకో రోజు రాస్తారు ఇదే ఈనాడు ఇదే జ్యోతి. అరే నిన్న మొన్న ఇది రాశాం కదా, మనకు సిగ్గుండాలి కదా. మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఎట్లా రాస్తాం అనేది ఏ మాత్రం ఇసుమంత కూడా బిడిగి పడకుండా మరి భగవంతుడు పెట్టలేదు. మళ్ళీ ఏం రాస్తారు, ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు. ఇంకో రోజు చెప్తాడు ఓ ఫారెన్ వెళ్ళిపోయింది మొత్తం డబ్బులని, దుబాయ్ వెళ్ళిపోయినాయి డబ్బులని రాస్తాడు. ఇంకెవడో పాత్ర అంటారు. మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం, డబ్బులు మొత్తం వాళ్లే, మొత్తం స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్లంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కు బెర్తులు దక్కించుకున్న జట్లకు షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీకి సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇవ్వగా తాజాగా పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అంశాలపై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు చల్లింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళ్దామనుకున్న పంజాబ్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో డీసీ 6 వికెట్ల తేడాతో పంజాబ్ పై సూపర్ విక్టరీని నమోదు చేసింది. పీబీకేఎస్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 208/4 స్కోర్ చేసింది. సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 58 నాటౌట్, కరుణ్ నాయర్ 44, కేఎల్ రాహుల్ 35 అద్భుతంగా రాణించారు. 2:41కి 2 వికెట్లు దక్కాయి. తొలుత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 34 బంతుల్లో 53, స్టోయిడిస్ 16 బంతుల్లో 44 నాటౌట్. ధనాధన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లో 206/8 స్కోర్ చేసింది. రెహమాన్ 3 వికెట్లతో రాణించాడు. బెంగళూరు నగరంలో చాలా కాలం తర్వాత మళ్లీ కరోనా మరణం నమోదైంది. శనివారం 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 108 మందికి కరోనా పరీక్షలు చేయగా 5గురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం కర్ణాటకలో మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 32 మంది బెంగళూరు నగరంలోనే చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల స్వల్ప పెరుగుదలపై ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది చాలా సాధారణ పరిస్థితి. గత 15 రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని ఆయన శనివారం మీడియాకు బెంగళూరులో తెలిపారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా ఆసుపత్రిలో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు, పిల్లలు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వీలైతే మాస్క్ ధరించాలని సలహా ఇచ్చారు. అయితే మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని, ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడి ప్రసాద్ విచ్చేసి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాజేంద్ర ప్రసాద్ ను నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిపారు. ఈ చిత్రం కుటుంబ సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని తెలిపారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, హీరో రూపేష్, హీరోయిన్ ఆకాంక్ష మధ్య ప్రేమ సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయని తెలిపారు. లేడీ స్టైల్ చిత్రంలో తనతో నటించిన అలనాటి హీరోయిన్ అర్చనతో మరోసారి షష్ఠి పూర్తి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. తల్లి, తండ్రి, కొడుకు మధ్య సాగే సన్నివేశాల్ని దర్శకుడు పవన్ ప్రభ చాలా చక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ రోజున నేను ఎక్కువసేపు ఓర్వట్టు మీకు వీళ్ళని తొందరగా ఫినిష్ చేస్తాను. షష్ఠి పూర్తి అనే ఒక టైటిల్తో, ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే,
అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా? ఇది అందరికీ ఉంటుందా? ఏంటి అనంటే వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నాను. ఎవడు షష్టిపూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పల చచ్చినట్టు షష్టిపూర్తి నాకే షష్టిపూర్తి. ఒక కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్కి వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను, ఫస్ట్ మీ ఇద్దరికే చెప్పాలి, ఫస్ట్ ఈ ఫంక్షన్ అమరావతిలో పెడదాం అన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకమైంది. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై భారత్ గలం. అమెరికాలో శశి థరూర్ నేతృత్వంలో ఎంపీల బృందం శాంతి యాత్ర. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం, అది ఉగ్రవాదానికి అడ్డా. బహ్రెయిన్లో ఎంపీ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు. మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణపై విచారణ చేపట్టాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. నా కొడుకునే కిడ్నాప్ చేయబోయారు. పాక్ ఐఎస్ఐపై గులాం నబీ ఫైర్. కుప్పంలో కొత్తింటి కల సాకారం. చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం. దయ్యం నువ్వేనా కేటీఆర్ నిలదీసిన మంత్రి సీతక్క. మోదీ ప్రశంసల కోసమే రాహుల్పై విమర్శలంటూ వ్యాఖ్య. హామీల అమలుపై తక్షణమే క్యాలెండర్ను ప్రకటించాలి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్ల నివారణ, నియంత్రణపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష. అన్ని హాస్పిటల్స్ లో సరిపడా మెడిసిన్, ఇతర రియేజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచన. లిక్కర్ స్కామ్ పేరుతో ఆధారాలు లేకుండా వైఎస్ జగన్ పై నిందలు. మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ధ్వజం. ఉత్కంఠ పోరులో పంజాబ్ చిత్తు, ఈ సీజన్ గెలుపుతో ముగించిన ఢిల్లీ. బెంగళూరులో మొదటి కోవిడ్ మరణం. కర్ణాటకలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.